10th ఏప్రిల్ 1912 ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన మరియు ఒక లగ్జూరియస్ షిప్ తన ప్రయాణానికి సిద్ధమైంది. ఇది ఎంత గొప్ప షిప్ అంటే అంతకు ముందు వరకు అలాంటి షిప్ని ఎవ్వరూ తయారు చేయలేదు. ఆ షిప్ పేరే ఆర్ఎంఎస్ టైటానిక్. ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ తన మొదటి ప్రయాణాన్ని ప్రారంభించింది టైటానిక్. ఎంతోమంది గొప్ప వ్యక్తులు మరియు రిచ్ పీపుల్ ఈ షిప్లో ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ షిప్కి కెప్టెన్గా సీనియర్ కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ఉన్నారు. ప్యాసింజర్స్, పబ్లిక్ మరియు మీడియాలో ఎంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. 269 మీటర్ల పొడవు మరియు 53 మీటర్ల వెడల్పు ఉన్న ఈ షిప్ ఆ సమయంలో ప్రపంచంలోనే పెద్ద షిప్ మాత్రమే కాదు, ఇది ఒక లగ్జూరియస్ షిప్. దీన్ని తయారు చేయడానికి అప్పట్లో $7.5 మిలియన్ ఖర్చు అయింది. షిప్లో ఉన్న సదుపాయాలు 5 స్టార్ హోటల్ని మించి ఉంటాయి. 2 గ్రాండ్ స్టెయిర్ కేసెస్, హీటెడ్ స్విమ్మింగ్ పూల్, టర్కిష్ బాత్ అండ్ ఎలక్ట్రిక్ బాత్, జిమ్, స్క్వాష్ కోర్ట్, 4 రెస్టారెంట్స్, 2 బార్బర్ షాప్స్, లైబ్రరీ, ఇలాంటి ఎన్నో సదుపాయాలు టైటానిక్ షిప్లో ఉన్నాయి. ఇక సేఫ్టీ విషయానికి వస్తే ఈ షిప్ని ఒక అన్సింకబుల్ షిప్గా పరిగణిస్తారు. ఆనాటికి ఉన్న సేఫ్టీ ప్రమాణాలతో ఈ షిప్ని కట్టుదిట్టంగా డిజైన్ చేశారు. వైస్ స్టార్ లైన్ ఏదైతే టైటానిక్ షిప్ని తయారు చేసిన ఈ కంపెనీ ఉందో ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ ఏఎస్ ఫ్రాంక్లిన్ ఇది ఒక అన్సింకబుల్ షిప్గా పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చారు. టైటానిక్ జర్నీ స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత అంటే 12th ఏప్రిల్ 1912 టైటానిక్ ఐస్ వార్నింగ్స్ రావడం మొదలుపెట్టాయి. సముద్రంలో ఆల్రెడీ ఉన్న షిప్స్ ఏ మార్గంలో అవాంతరాలు ఉన్నాయో రేడియో ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈ విధంగా టైటానిక్ 2 సార్లు ఐస్ వార్నింగ్స్ వచ్చాయి. టైటానిక్ ఈ 2 సార్లు సముద్రంలో తన దశను మార్చుకొని ప్రయాణించింది, కానీ తన స్పీడ్ని మాత్రం తగ్గించలేదు. 24.1 నాటికల్ మైల్స్ అంటే సుమారు 40 km/h టైటానిక్ తన ప్రయాణాన్ని కొనసాగించింది. మరో 2 రోజుల తర్వాత అంటే 14th ఏప్రిల్ 1912 టైటానిక్ మరో 7 ఐస్ వార్నింగ్స్ వచ్చాయి. కెప్టెన్ స్మిత్ మరియు అతని సిబ్బంది ఈ వార్నింగ్స్ని పట్టించుకోలేదు. టైటానిక్ స్పీడ్ని ఏమాత్రం తగ్గించలేదు. అలా ఆ రోజు చీకటి పడిపోయింది. 14th ఏప్రిల్ 1912 ఆ రోజు రాత్రి ఎలాంటిదంటే ఆ రోజు మూన్ లైట్ అస్సలు లేదు. మూన్ లైట్ లేకపోవడం వల్ల విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. షిప్ ముందు భాగంలో కొంత హైట్లో ఒక క్రాస్ నెస్ట్ ఉంటుంది. దీన్నే లుకౌట్ పాయింట్ అంటారు. ఈ లుకౌట్ పాయింట్లో ఒక వ్యక్తిని కూర్చోబెడతారు. షిప్కి ఎదురుగా ఏదైనా వస్తే ఇతను ఆ సమాచారాన్ని బెల్ మోగించి షిప్లోని సిబ్బందికి చేరవేస్తాడు. సమయం రాత్రి 11:40. ఫెడ్రిక్ ఫ్లీట్ అనే వ్యక్తి ఈ లుకౌట్ పాయింట్లో కూర్చున్నాడు. ఎదురుగా ఒక పెద్ద ఐస్బర్గ్ని చూసి వెంటనే బెల్ మోగించాడు. ఆఫీసర్ విలియం ముర్డోట్ షిప్ను లెఫ్ట్ సైడ్ తిప్పమని ఆదేశాలు జారీ చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టైటానిక్ ఐస్బర్గ్ను ఢీకొట్టింది. టైటానిక్ని ఢీకొట్టిన ఐస్బర్గ్ ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంతా ఉంటుంది. ఈ ఐస్బర్గ్ వయసు సుమారు 1,00,000 సంవత్సరాలు. కొలిజన్ తర్వాత కెప్టెన్ స్మిత్ మరియు ఆర్కిటెక్ట్ థామస్ ఆండ్రూస్ వారిద్దరికీ అర్థమైంది ఏంటంటే షిప్ నీటిలో సింక్ అవ్వబోతుంది. దీంతో వారు షాక్లో మునిగిపోయారు. ఒక అన్సింకబుల్ షిప్ ఎలా మునిగిపోతుంది? టైటానిక్లో ఉన్న 2 ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్స్ కారణంగా దీన్ని ఒక అన్సింకబుల్ షిప్గా పరిగణిస్తారు. మొదటిది టైటానిక్ డబుల్ బాటమ్ లేయర్. ఇది షిప్ కింది భాగంలో ఉంటుంది. ఒకవేళ ఏదైనా లేయర్ పాడైనా ఇంకొక లేయర్ షిప్ని కాపాడుతుంది. రెండోది షిప్ మొత్తం 16 కంపార్ట్మెంట్స్గా విభజింపబడింది. ఈ 16 కంపార్ట్మెంట్స్లో 4 కంపార్ట్మెంట్స్ నీటితో నిండినా షిప్ మునిగిపోదు. కానీ ఈ ఐస్బర్గ్ ఇంపాక్ట్ ఎంత పెద్దగా ఉందంటే మొత్తం 6 కంపార్ట్మెంట్స్లోకి నీళ్లు వచ్చాయి. కాబట్టి షిప్ ఖచ్చితంగా మునిగిపోతుంది. ప్రపంచమంతా అన్సింకబుల్ షిప్గా అనుకున్న ఒక షిప్ 2 ముక్కలుగా విరిగిపోనుంది. 20 నిమిషాల తరువాత అంటే రాత్రి 12 గంటలకు టైటానిక్ నుండి ఇతర షిప్స్కి సహాయం కోసం సిగ్నల్స్ పంపడం ప్రారంభించాడు. ఆర్ఎంఎస్ క్యాఫ్టేరియా అనే షిప్కి సిగ్నల్ అందింది. వారు వెంటనే టైటానిక్ను కాపాడడానికి టైటానిక్ వైపు తమ దిశను మార్చుకున్నారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రెండింటి మధ్య దూరం 107 కిలోమీటర్స్. ఆర్ఎంఎస్ క్యాఫ్టేరియా తన టాప్ స్పీడ్తో వచ్చినా కానీ టైటానిక్ని చేరుకోవడానికి 3.5 గంటల సమయం పడుతుంది. కానీ ఆ లోపే టైటానిక్ మునిగిపోయే అవకాశం ఉంది. మిగిలిన టైటానిక్ సిబ్బంది ఆకాశంలోకి రాకెట్స్ని ఫైర్ చేస్తున్నారు. దగ్గరలో ఏదైనా షిప్ ఉంటే వచ్చి హెల్ప్ చేస్తారని. కానీ రెస్పాన్స్ రాలేదు. దీంతో కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ ప్రయాణికులను లైఫ్ బోట్స్ ద్వారా తరలించాలని తన సిబ్బందికి ఆదేశించారు. కానీ ప్రజలు టైటానిక్ మునిగిపోతుందని నమ్మలేదు. కంపెనీ కూడా తన యాడ్స్లో ఇది ఒక అన్సింకబుల్ షిప్గా ప్రచారం చేసుకుంది. మొదటిగా వెళ్లిన లైఫ్ బోట్లో 65 మందికి గాను కేవలం 28 మంది మాత్రమే ఎక్కారు. కానీ సమయం గడిచే కొద్దీ అన్ని కంపార్ట్మెంట్లలోకి నీరు ప్రవేశించింది. షిప్ ఒక పక్కకు వరగడం ప్రారంభించింది. ప్రయాణికులకు ఈ షిప్ మునిగిపోతుంది అన్న విషయం అర్థమైంది. సమయం అర్ధరాత్రి 1 గంట. షిప్ ముందు భాగం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. వెనుక భాగం పైకి లేచింది. ప్రయాణికుల మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ షిప్లో ఉన్న లైఫ్ బోట్స్ కేవలం 1,200 మందికి మాత్రమే సరిపోతాయి. కానీ షిప్లో ఉన్న మొత్తం ప్రయాణికుల సంఖ్య 2,200. రాత్రి 2:05 ఆఖరి లైఫ్ బోట్ టైటానిక్ షిప్ నుండి బయలుదేరింది. కొంతమంది ప్రయాణికులు తమ విధిరాతను అంగీకరించి ఆ షిప్లోనే ఉండిపోయారు. రాత్రి 2:20
షిప్ 2 ముక్కలై సముద్రంలో మునిగిపోయింది. ఈ అన్సింకబుల్ షిప్ మునిగిపోవడానికి 3 గంటల కన్నా తక్కువ సమయం పట్టింది. సుమారు 1500 మంది -2 degrees టెంపరేచర్లో ఉన్న ఆ నీటిలో పడి చనిపోయారు. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ తాను చనిపోయేంత వరకు షిప్లోని తన రూమ్లో ఉండిపోయాడు. ఆర్ఎంఎస్ కార్పేటియా టైటానిక్ను కాపాడడానికి బయలుదేరిన ఈ షిప్ 3:30 సమయంలో లొకేషన్కి చేరుకుంది. మొత్తం 500 నుండి 700 మంది ఈ ప్రమాదంలో బయటపడ్డారు. ఈ టైటానిక్ డిజాస్టర్ తర్వాత ఎన్నో ఇన్వెస్టిగేషన్లు జరిగాయి. ఈ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఒక విషయం తెలిసి అందరూ షాక్కి గురయ్యారు. టైటానిక్కి కేవలం 37 కిలోమీటర్ల దూరంలో మరో షిప్ ఉంది. దాని పేరే ఎస్ఎస్ కాలిఫోర్నియా. ఈ షిప్ కనుక టైటానిక్ దగ్గరికి వెళ్ళుంటే టైటానిక్లో చాలామంది ప్రయాణికులు కాపాడగలిగేది. టైటానిక్ ఐస్బర్గ్ని గుద్దుకోవడానికి 1 గంట క్రితం టైటానిక్కి వచ్చిన లాస్ట్ వార్నింగ్ ఎస్ఎస్ కాలిఫోర్నియా నుండి వచ్చింది. ఆ మెసేజ్లో ఏమి ఉందంటే, బీ కేర్ఫుల్, దెర్ ఆర్ సో మెనీ ఐస్బర్గ్స్ హియర్ ఇన్ దిస్ ఓషన్. ఆ తర్వాత రాత్రి 11:15 సమయంలో ఎస్ఎస్ కాలిఫోర్నియా షిప్లోని రేడియో ఆపరేటర్ తన రేడియోను ఆఫ్ చేశాడు. ఆ రాత్రి ఎస్ఎస్ కాలిఫోర్నియా షిప్ ఐస్బర్గ్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఆ సముద్రంలోనే ఉండిపోయింది. ఈ ఎస్ఎస్ కాలిఫోర్నియా షిప్ టైటానిక్కి ఎంత దగ్గరగా ఉందంటే, లైఫ్ బోట్స్లో ప్రయాణికులను తరలించేటప్పుడు దూరంగా ఏదో షిప్ ఉందని అక్కడి సిబ్బంది గుర్తించారు. అందుకోసమే రాకెట్స్ని ఫైర్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే, ఎస్ఎస్ కాలిఫోర్నియా సిబ్బంది తాము రాకెట్స్ని చూశామని ఆ సమాచారాన్ని షిప్ కెప్టెన్కు చేరవేశారు. షిప్ కెప్టెన్ స్టాన్లీ లాట్ తమ సిబ్బందితో, టైటానిక్లో చాలామంది ధనవంతులు ప్రయాణిస్తున్నారు, వారు పార్టీ చేసుకుంటూ ఉండవచ్చు, కాబట్టి దీన్ని మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు అని చెప్పారు. దీంతో ఎస్ఎస్ కాలిఫోర్నియా టైటానిక్ దగ్గరకు వెళ్ళలేదు. ఆ తర్వాత రోజు ఉదయం రేడియో ఆన్ చేయగానే టైటానిక్ దగ్గర నుండి వచ్చిన సిగ్నల్స్ అందాయి. వెంటనే వారు టైటానిక్ వైపు ప్రయాణించగా అక్కడ కేవలం డెడ్ బాడీస్ మాత్రమే మిగిలాయి. కెప్టెన్ స్టాన్లీ లాట్ సరైన నిర్ణయం తీసుకుని ఉండింటే చాలామంది బ్రతికి ఉండేవారు. కానీ ఇంత పెద్ద ప్రమాదంలో ఒక వ్యక్తిపై తప్పును చూపడం సరికాదు. టైటానిక్ ప్రమాదంలో అనేక తప్పులు జరిగాయి. మొదటిది, టైటానిక్లో సరిపడిన లైఫ్ బోట్స్ లేవు. దానికి కారణం కంపెనీ చెప్పిన దాని ప్రకారం టైటానిక్ అనేది ఒక అన్సింకబుల్ షిప్, కాబట్టి లైఫ్ బోట్స్తో దానికి పని లేదు. రెండోది, కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ టైటానిక్కు సరైన సేఫ్టీ డ్రిల్స్ నిర్వహించలేదు. దానికి ఆయన చెప్పిన సమాధానం, ఇలాంటి ఒక షిప్కి సేఫ్టీ డ్రిల్స్ అవసరమే లేదు. మూడోది, ఆ రోజు ఐస్బర్గ్ ఎదురుగా ఉందన్న విషయం తెలియగానే షిప్ స్టీరింగ్ కంట్రోల్ చేస్తున్న రాబర్ట్ హైజెన్కి షిప్ని లెఫ్ట్ సైడ్ తిప్పమని సందేశం వచ్చింది. కానీ కంగారులో రాబర్ట్ హైజెన్ షిప్ని రైట్ సైడ్ తిప్పాడు. అంటే ఐస్బర్గ్ని మరింతగా ఢీకొట్టేలా చేశాడు. ఈ తప్పుని అర్థం చేసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇన్వెస్టిగేషన్లో తేలిన మరో విషయం ఏంటంటే, టైటానిక్కి ఆ మార్గంలో ఎన్నో సిగ్నల్స్ వచ్చాయి. ఐస్బర్గ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళండి అని ఎన్నో సిగ్నల్స్ వచ్చినా టైటానిక్ తన స్పీడ్ని ఏమాత్రం తగ్గించలేదు. తన ఫుల్ స్పీడ్తో టైటానిక్ ప్రయాణించింది. కానీ ఎందుకిలా? జోసెఫ్ బ్రూస్, వైట్ స్టార్ లైన్ కంపెనీకి ఎండి అయిన ఈయన కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్కి ఎట్టి పరిస్థితుల్లోనూ షిప్ని వేగం తగ్గకూడదని 6 రోజుల్లో టైటానిక్ తన న్యూయార్క్ చేరుకోవాలని ఆదేశించారు. ఈ ప్రెజర్ కారణంగానే షిప్ వేగం ఎప్పుడూ తగ్గలేదు. ఈ డిజాస్టర్ కారణంగా ఆ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారిపోయాయి. 1914లో ఇంటర్నేషనల్ ఐస్ పెట్రోల్ని ఆమోదించారు. దీని ద్వారా సముద్ర మార్గంలో ఒక షిప్ తర్వాత వచ్చే షిప్స్కి గురించి వార్నింగ్స్ ఇవ్వడం ఈ ట్రీటీ ముఖ్య ఉద్దేశం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ సేఫ్టీ ఆఫ్ లైఫ్ ఎట్ సీ ఒక ట్రీటీని ఆమోదించారు. షిప్లో ఎన్ని లైఫ్ బోట్స్ ఉండాలి మరియు ప్రమాదాలు ఎలా నివారించాలి అని తీర్మానించారు. టైటానిక్ నీటిలో మునిగిన 70 సంవత్సరాల తరువాత, అంటే సెప్టెంబర్ 1985లో అమెరికాకు చెందిన ఒక సముద్ర పరిశోధకుడు రాబర్ట్ బలాట్, ఫ్రాన్స్కి చెందిన మైకేల్, ఈ ఇద్దరు సముద్రంలో 3800 మీటర్ల లోతులో టైటానిక్ శిథిలాలను గుర్తించారు. టైటానిక్ను బ్యాక్టీరియా తినివేస్తున్న కారణంగా 2035 తర్వాత టైటానిక్ మనకు కనిపించే అవకాశం ఉండదు. ఒక అన్సింకబుల్ షిప్గా పేరు పొందిన టైటానిక్ సముద్ర ప్రమాదాల్లో అతిపెద్దదిగా నేటికి గుర్తుండిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.